నీవిచ్చిన వాక్యమే నాకు మేలు. ఏది మేలు అనుకుంటున్నాడు? మనం ఈ లోకంలో ఉన్నదంతా దీన్ని చూసుకొని మురిసిపోతాం, ఇది శాశ్వతం అనుకుంటాం. ఏమండి? అందుకని అంటున్నాడు కీర్తనకారుడు, వేల కొలది బంగారు నాణెముల కంటే నీవిచ్చిన నాకు మేలు, ఇది నాకు మేలు చేస్తుంది. బంగారం, ఇంత బంగారం ఉంటే కరోనా టైంలో ఎవరినైనా రక్షించగలిగిందా? ఇంత ధనవంతుడండి, కోట్లు ఉన్నాయండి, కానీ ఊపిరి లేక చనిపోయాడు. నీ ధనము నిన్ను రక్షించలేదు, నీ బంగారము నీకు మేలు చేయదు, నీ వెండి నీకు మేలు చేయదు. కానీ వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు. ఈ వాక్యమే నీకు మేలు చేస్తుంది, నేను బ్రతికిస్తుంది, ఆదరిస్తుంది, నడిపిస్తుంది. అంత శక్తివంతమైన వాక్యము దేవుని యొక్క వాక్యము. ఇక్కడ అంటున్నాడు 73వ వచనములో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరిచెను. దేవుని ఏమండి